మా భూములు నిషేధిత జాబితాలోకి ఎక్కాయి. 22A జాబితా నుండి వాటిని తొలగించండి, మా భూములకు హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వండి అంటూ రైతులు వాపోతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం తిరుమలపురం పంచాయతీలో ఉన్న రైతులు తమ భూమికి హక్కులు కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ నియోజకవర్గం నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, మంత్రికి ఇప్పటికే మెమోరాండాల ద్వారా విన్నవించామని తెలిపారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల భూములను గుంజుకోవడం మానేయాలని, వారికి హక్కులు కల్పించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రా రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 22A నిషేధిత జాబితా భూముల్లోకి ఇప్పటికే సిద్ధం చేసింది. దాని నుండి రైతుల్లో ఒక ఆందోళన నెలకొంది. కొన్ని సంవత్సరాల పాటు మేము భూములలో ఉన్నాం, మా భూములలో 20A నిషేధ జాబితాలకు తీసుకురావడం అన్యాయం అని చెప్తుంది. ఇక్కడ మనం నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు పంచాయతీలో మనం ఉన్నాం. కొత్తూరు పంచాయతీ తిరుమలాపురం పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే కొత్త కొత్తూరు గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఏదైతే ఈ భూమి ఏదైతే ఉందో 22A జాబితాలో ఉన్న భూమి, ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ భూమి అంతా కూడా 22 జాబితాలోకి ఎక్కినటువంటిది. అయితే ఇది మేము ఎప్పటి నుంచో కాలం నుండి ఈ భూమి మాది, కానీ మేము సొంత భూముల్ని ఇది ప్రభుత్వ భూమి కాకపోయినప్పుడు కూడా సొంత భూముల్లో ఉన్న వాటిని 22A జాబితాలోకి ఎక్కించారు. ఇది అన్యాయమైనది. తిరుమలాపురం రైతు ఇక్కడ ఉన్నారు, వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మీ పేరేంటి? అట్లాగే మీరు ఎంతకాలం నుంచి ఈ భూములలో ఉన్నారు? ప్రభుత్వం మీకు ఎలాంటి నోటీసులు ఏమైనా ఇచ్చిందా? అసలు ఈ భూమి ఎలా వచ్చింది మీకు? ఏదైతే ఈ జాబితాలో ఉందో తీసేసి అందరికి పట్టా ఏదైతే భూమి మీద హక్కు ఉన్నదో వాళ్ళందరూ కూడా మేమంతా పేదలం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా 5 కుంటలు, 10 కుంటలు, 12 కుంటలు తప్పితే ఎక్కువ భూమి లేదు. అంత ఎస్సీ, ఎస్టీ, బీసీలమే. మా అందు దయ ఉంచి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ జాబితా నుంచి తొలగించి మా అందరికి కూడా నిషేధ జాబితా నుంచి తొలగించి మా అందరికి కూడా పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం. మేము పేద రైతులం కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఆ ఏపున మా అందరికి కూడా సహాయపడుతుంది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సార్ చెప్పండి, మీరు ప్రభుత్వం ముందు ఏం డిమాండ్ పెట్టదలుచుకున్నారు? పేద రైతుల పట్ల మీకు ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు నిషేధిత భూములు 22Aలో అసైన్డ్ భూములు, మాన్యం భూములు, దేవాదాయ భూములు, ఇట్లా 4-3 భూములని పేర్లు చెబుతూ దాన్ని మీచారు. నిజంగా మాన్యం భూములు ఎవరికి ఇస్తారు అని అంటే, గత 100 సంవత్సరాల క్రితంలోకి పోతే సాకల మాన్యం, మాదిగ మాన్యం, మంగళ మాన్యం అని ఉంటాయి. అంటే ఈ వృత్తులు కులాలు ఎవరైతే ఉన్నారో ఆ వృత్తి చేసే వాళ్ళకి ఆ సాకల వాళ్ళకి బట్టు ఉతికితే, లేదు మంగళ వాళ్ళు కటింగ్ చేస్తే, లేదా మాదిగ వాళ్ళు సచ్చిన పశువుని ఊరికి దూరంగా పారేస్తే వాళ్ళకి ఎలాంటి ప్రతిఫలం ఆ రైతులు కానీ వాళ్ళు ఇచ్చే వాళ్ళు కాదు. వాళ్ళకి ఒక ఫ్రీగా ఉచితంగా చేసి ఆ భూములు చేసుకొని కలిగే స్తోమత ఆనాడున్న వాళ్ళు ఇచ్చారు. అంటే అలాంటి భూములు ఈరోజు 22Aలో నిషేధం పెట్టడం అంటే వాళ్ళ యొక్క హక్కుని వాళ్ళు కాలు రాసినట్టు, వాళ్ళ కష్టాన్ని ప్రభుత్వం ఈరోజు తీసుకున్నట్టు. అంటే రేపు ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా మళ్ళీ ఈ భూములలో ప్రభుత్వం యొక్క బిల్డింగ్లో, అంటే గత ప్రభుత్వం ఏ విధంగా అయితే వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు ప్రభుత్వం ఎస్సీల భూములు కట్టిందో మళ్ళీ సేమ్ అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా అటువైపు వెళుతుంది. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రాంతం ఈ కొత్త కొత్తూరు తిరుమలాపురం రెవెన్యూ పరిధిలో 7 ఎకరాల భూమి ఓన్లీ బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది నిషేధ జాబితా ఉంది. దయచేసి అంటూ వాళ్ళకి ఆ నిషేధ జాబితాలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, మన బీసీలు చాలా పేదవాళ్ళు. ఇక్కడ ఉన్నది మీరు చెప్పారు, రైతు హనుమంతరావు గారు తను 2-3 కుంట్లో, 4 కుంట్లో, 5 కుంట్లో ఉందని. అంటే వాళ్ళకి అన్యాయం చేసినట్టే జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆ కింది కులపాళ్ళు, చిన్న భూములు కలిగిన వాళ్ళకి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. కాబట్టి దయచేసి వెంటనే నిషేధిత భూముల్లో ఉన్నటువంటి మాన్యం భూములు కావచ్చు, అవి మాన్యాలు కావచ్చు, లేదా అసైన్మెంట్ భూములు కావచ్చు, దేవాదాయ భూములను తొలగించాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాము. లేని ఎడల ప్రభుత్వం మీద గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మేము తిరుగుబాటు చేశామో అదే విధంగా మేము మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉన్నదో ఈ మాన్యం భూములు ఏదైతే ఉన్నాయో, మాన్యం భూములు కానీ అట్లాగే ఇట్లాంటి ఏదైతే పేదలకు ఇచ్చినటువంటి భూములను లాక్కోవడం అనేది అన్యాయమైంది. దీన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే నియోజకవర్గం అయినటువంటి ఖమ్మం, అంటే ఈ యొక్క పాలేరు నియోజకవర్గం అయినటువంటి నేలకొండపల్లి మండలం ఉంటుంది. ఇక్కడనే చాలామంది ఏదైతే పేదలు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఎవరైతే
ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హక్కులు కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కోరుతున్నారు. నిషేధ జాబితా నుండి 22A నుండి మొత్తం కూడా తొలగించాలని, పేదలకి హక్కులు కల్పించాలని, అట్లాగే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ పేద రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరార